స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. సందీప్ కుమార్ సుల్తానియా గారు ఈజ్ వెల్కమింగ్ శ్రీ రామకృష్ణారావు గారు. మన సిఎండి జెన్కో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి పుష్పగుచ్చంతో స్వాగతం. డైరెక్టర్ అజయ్ గారు వారిని స్వాగతిస్తారు. ఇక ఈ రోజటి ఈ వేదికకు ప్రత్యేకమైన ప్రేమతో వేయించేసిన పెద్దలు ఆనరబుల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మిర్యాలగూడ బత్తు లక్ష్మారెడ్డి గారు, వారి ఇరువురిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ అజయ్ గారు అండ్ మేడం ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చాలతో స్వాగతం. ఆనరబుల్ ఎమ్మెల్యే వైరా వారిని కూడా వేదికపైకి అవసరంగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. శ్రీ రామ్దాస్ సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే వైరా. మనకు తెలుసు మన డిప్యూటీ సీఎం గారికి వైరాతో ఉన్న అనుబంధం ఎంత గాఢమైందో తెలుసు. రామ్దాస్ సార్కి అజయ్ గారు స్వాగతం పలుకుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇచ్చిన హామీని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వేలాది ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి యావరేజ్గా 5 వేసుకున్న మరి ఎంతమంది హృదయాలు ఆనంద ప్లావితమవుతాయో తెలుసు. ఇలాంటి ఆనంద సందర్భాన్ని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు, ఆనరబుల్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, ప్రణాళికలు రచించి ప్రజల్లోకి తీసుకెళ్తున్న పెద్దలు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన ఎనర్జీ విభాగాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సైతం అనుబంధాన్ని పెనవేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథి, వారికి మీ అందరి చప్పట్లతో మరో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ పాటకు ముందు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం టు లైట్ ది ల్యాంప్. జ్యోతి వెలిగించిన తర్వాత పాట. ఈ పాటలో సాంస్కృతిక సారథి కళాకారులు కూడా గొంతు కలపవచ్చు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి మాతృమూర్తి మాణిక్యమ్మ, ఆ పేరులోనే వెలుగుంది. అందుకే విద్యుత్తు, అలాగే మరి వారి అపారమైన విద్వత్తుతో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు వారి జన్మస్థలం లక్ష్మీపురం. ఆ లక్ష్మీపురం కాబట్టే లక్ష్మీ ఆర్థిక శాఖ కూడా వారి ఆధ్వర్యంలోనే మనకు 3 పూలు 6 కాయలుగా వెలసిల్లుతోంది. జ్యోతి వెలిగే కార్యక్రమంలో ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ పాల్గొనవలసిందిగా కోరుతూ తమసోమ జ్యోతిర్గమయ, అది దీపం లక్షణం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవసరాలకు సరిపడా విద్యుత్తు కాంతుల్ని పంచటం, గృహజ్యోతి పథకం ద్వారా పేదలు, బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా అందించడం, విద్యా సంస్థలకు సైతం ఉచిత విద్యుత్తు సరఫరా, ఇలా వెలుగులు పంచేందుకు పంచిన వెలుగులు మరి అందరి జీవితాల్లో కొత్త కాంతులు అందించేందుకు సౌకర్యాలు పెంచటం, సంతృప్తిని పంచటం తన నినాదంగా విధానంగా సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం.
జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రతిదినవది తెలంగాణ ప్రజల కలలు పండాలి. అలాంటి కలలు పండిన వేదిక ఇది, కళలు నిండిన వేదిక ఇది. ఈ వేదికను గౌరవనీయులైన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్ ప్లానింగ్ ఎనర్జీ అండ్ టీజీ జెన్కో సిఎండి సందీప్ కుమార్ సుల్తానియా గారి స్వాగత వచనాలతో ఆరంభించుకుందాం. శ్రీ సుల్తానియా సార్. వెల్కమ్ అడ్రస్ బై శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, సిఎండి జెన్కో. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు, అదేవిధంగా మీరందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వైటీపీఎస్కి సంబంధించిన ల్యాండ్ లూజర్స్కి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంలో చాలా కృషి చేసినటువంటి మన లోకల్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు, వైరా శాసనసభ్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ రామకృష్ణారావు గారు, మిగతా మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించిన చాలామంది అప్పుడు ప్లాంట్ వచ్చినప్పుడు వాళ్ళ సొంత ల్యాండ్ని కోల్పోయారు. వాళ్ళు యాదాద్రి ప్లాంట్ దేశాభివృద్ధి కోసం వాళ్ళ భూమిని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు మనకు వైటీపీఎస్ ప్లాంట్ ఎక్కడ వచ్చింది, 2 యూనిట్ దానికి స్టార్ట్ కూడా అయిపోయింది, పవర్ సరఫరా కూడా మన రాష్ట్రంలో మొదలైంది. ఈరోజు వాళ్ళందరికీ స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రామిస్ విధంగా మీ అందరికీ ఈరోజు ల్యాండ్ లూజర్ కోటాలో మీ అందరికీ ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా 52 మంది అకౌంట్స్ ఆఫీసర్ని కూడా ఈరోజు అపాయింట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఐ వెల్కమ్ యూ ఆల్. మీ అందరికీ నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ తదుపరి కార్యక్రమంలో మీకు
డిప్యూటీ సీఎం చేతుల మీదుగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం కౌంటర్స్ పెట్టాము. ఈరోజు అందరూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని పోవాలి. మీకు కేటాయించిన వైటీపీఎస్ ప్లాంట్లు మీరు జాయిన్ చేయాలి. ఈరోజే మీరు రేపు ఎల్లుండి మీరు మంచి రోజు చూసుకొని మీరు జాయిన్ చేసుకోవచ్చు. మీ అందరికీ మళ్ళా మంచి భవిష్యత్తు ఉండాలని మీరు అందరూ మంచి విద్యుత్ సరఫరాలో మీరు ఒక సహాయపడతారని నేను భావిస్తూ మీ అందరికీ మళ్ళా నేను నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వేదిక అటు విద్యుత్తును ఉత్పత్తి చేసే శక్తికి మరి అన్ని శక్తులకు మూలమైన ఆర్థిక శక్తికి ప్రతీకగా ఉంది. ఆదిశంకరులు సైతం భజగోవింద శ్లోకంలో అంటారు, ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. రైటియస్ వర్క్ చేసి రైటియస్గా సంపాదించి రైటియస్గా ప్రగతి సాధించమంటోంది మన భారతీయ సంస్కృతి. అలా ఆర్థిక శాఖకు తమ అపారమైన అనుభవంతో మార్గదర్శనం చేస్తున్న స్పెషల్ సిఎస్ శ్రీ రామకృష్ణరావు గారి శుభాకాంక్ష సందేశం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర ఆర్థిక మరియు ఎనర్జీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మిర్యాలగూడ వైరా ఎమ్మెల్యేల గారు మరియు ఎమ్మెల్సీ గారు, మిత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మరియు ఎనర్జీ సందీప్ సుల్తానే గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆర్థిక శాఖలో రాష్ట్రంలో కీలకమైనటువంటి శాఖ అయినప్పటికీ కూడా సంఖ్యాపరంగా చూస్తే చాలా చిన్న శాఖ. మొత్తం అన్ని రకాల హెచ్ఓడీస్ అంటే 5 హెచ్ఓడీలు ఉంటారు ఆర్థిక శాఖలో. అందరు హెచ్ఓడీల్లో పనిచేస్తున్న వాళ్ళందరి సంఖ్య కూడా కలిపితే రాష్ట్రం మొత్తం కూడా కలిపితే కూడా మొత్తం కూడా 3000 కంటే తక్కువగా ఉంటుంది. దానిలో భాగంగా వర్క్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పి ఏదవుతుందో మీరు ముఖ్యంగా ఇది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి. అదేమిటంటే ఏవైతే సివిల్ వర్క్స్ జరుగుతుంటాయో అంటే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, R&B శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇతరత్ర మున్సిపాలిటీలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ ఏవైతే జరుగుతుంటాయో సివిల్ వర్క్స్ వాటిలో మరి సక్రమంగా జరుగుతున్నాయా లేదా, వాటికి సంబంధించిన బిల్స్ పేమెంట్ అంతా కూడా ప్రాసెస్ చేసి పేమెంట్ చేసేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటుంది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరైతే జాయిన్ అవుతారో చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఇది. ఎందుకోసం అని చెప్పంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వేగంగా అభివృద్ధి చెందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏదైతే కలలు కంటున్నారో వాటన్నిటి కూడా సాకారం చేయాలని చెప్పంటే చాలా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ప్రత్యేకంగా వర్క్స్ మీద చాలా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు అభివృద్ధి పథకాలు చేస్తూనే ప్రజలకు, పేద ప్రజలకు సహాయం అందిస్తూనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అటు ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి చేసేటువంటి క్రమంలో మన శాఖ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. దానిలో మీరందరూ కూడా ఒక మంచి పాత్ర వహించబోతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు మరియు వెల్కమ్. ఎందుకోసం అని చెప్పంటే మీరు వచ్చే 35 ఇయర్స్ 35 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండబోతున్నారు. నేను వచ్చే 4-5 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాను. అంటే వచ్చే 35 సంవత్సరాలు ఈ శాఖలో ఉండి మరి తెలంగాణ యొక్క అభివృద్ధికి మీరు చాలా నిజాయితీతోటి, నమ్మకంతో, హార్డ్ వర్క్ తోటి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం చెప్పంటే దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ ఉంది కాబట్టి దీని ఇంకా వేగంగా తీర్చిదిద్దడానికి ఎందుకోసం చెప్పంటే 4 కోట్ల మంది ప్రజలుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 4 లక్షల మంది తక్కువ ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించమనేటువంటి మనందరికీ బాధ్యత. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు ఏదైతే ప్రభుత్వం సర్వీస్లోకి జాయిన్ అవుతున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కష్టపడాలని చెప్పి, పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా మరి వైటీపీఎస్ నుంచి కొంతమంది ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వారికి కూడా భాగంగా ఈరోజు ఇక్కడ కొన్ని నియామక పత్రాలు అందజేస్తున్నాం. మీ అందరికీ కూడా ఎనర్జీ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విభాగం. ఎందుకోసం చెప్పంటే రాష్ట్రంలో అటు దినదినం అభివృద్ధి చెందుతుంటే ఎనర్జీ యొక్క ఉత్పత్తి కూడా అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ చూడడంతో పాటు ఎనర్జీ శాఖ కూడా వారు చూస్తున్నారు కాబట్టి వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో మన రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ వైపు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. మరి దానిలో భాగంగా మీరందరూ కూడా వైటీపీఎస్లో జాయిన్ అవ్వబోతున్నారు. జాయిన్ అయ్యి మీరు కూడా మరి ప్రత్యేకంగా
నేను కోరేది ఏంటంటే మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా ఇతోధికంగా కృషి చేయాలని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు మరి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఆనరబుల్ స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు గారికి ధన్యవాదాలు. ఫినాన్స్, ఎనర్జీ రెండింటి సినర్జీయే మన పురోగతి అని తెలియచేస్తూ ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ శుభాకాంక్ష తర్వాత మన ముఖ్య అతిథి గారి సందేశం ఉంటుంది. ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ బొత్తు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే మిర్యాలగూడ, ఎమ్మెల్సీ గారు శ్రీ శంకర్ నాయక్. సభాధ్యక్షులు, ఈరోజు ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన అన్న బట్టి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రామకృష్ణరావు సార్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఇంకొక అన్న మాలవతి రామదాస్ నాయక్ వైరా ఎమ్మెల్యే గారికి, తర్వాత మన పెద్దలు గౌరవనీయులు మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక పెద్దలు గౌరవనీయులు మన సిఎండి సుల్తానియా గారికి, అదేవిధంగా వేదిక ఆశీనులు అందరికీ, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. మాది సుదీర్ఘ పోరాటం ఇవాళ 2014 నుంచి ఇప్పటిదాకా గత పాలకులు 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేని దాఖలాలు ఉన్నారు. కానీ ఇప్పుడు మన బట్టి అన్న వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక, మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక 3-4 సార్లు పర్యాయాలు రివ్యూ చేసి ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారందరూ కూడా ఉద్యోగాలు త్వరతదిగా ఇవ్వాలని చెప్పేసి ప్రక్రియ స్టార్ట్ చేసి ఇవాళ నా సోదరులకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరూ కూడా ఇలా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి పక్షాలు నేను బట్టి అన్నకు నేను వందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు 2014లో వాళ్ళ వయసు 24 ఉంటే ఇవాళ 34 అయింది. 34 44 వెళ్ళిపోయాడు. కాబట్టి అది లేట్ ప్రాసెస్ అయింది. ఇప్పటికైనా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు నా డిఏఎస్ కూడా ప్రభుత్వంలో మీరు కొత్తగా చేరుతున్నారు కాబట్టి మీరందరూ కూడా విధిలో కర్తవ్యంగా, అంటే ఇందాక మన సార్ రామకృష్ణ గారు చెప్పినట్టు మీరందరూ డ్యూటీని అంటే నిర్వర్తించి ఒక మంచి పేరు సంపాదించి ప్రజలలో ఒక మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా నేను ఇలా కష్టపడ్డా కాబట్టి నేను డీసీసీగా ఇలా నాకు ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ గుర్తింపు వచ్చింది. తర్వాత మా పెద్దలు కూడా గుర్తింపు ఇచ్చింది. అలా కష్టపడ్డాను కాబట్టి ఆ రోజున మా బట్టిన పాదయాత్ర చేస్తే అంటే ఎండల్లో నడిచినాం, 70-80 కిలోమీటర్లు 80 ఎండల్లో నడిచినాం. ఆయనతో పాటుగా రోజు పాదయాత్ర చేసినాం. చాలా నేర్చుకున్నాం మేమంతా ఆయన ద్వారా, డిసిప్లిన్ నేర్చుకున్నాం, అంటే కష్టపడే తత్వం నేర్చుకున్నాం. కాబట్టి అన్న సైలెంట్గా మాట్లాడతారు కానీ మాకు అది మాట్లాడినట్టు ఉండదు. కానీ ఇప్పుడు ఇందాక రాగానే మాకు చురకలంటే ఇచ్చేసిండు అన్న, సైలెంట్గా తిట్టేసి మమ్మల్ని. అయినా మేము అది దీవెనగా భావిస్తాం. అది మాకు ముందు మెట్టు అనుకోవాలి. అది అందుకోసమే ఏమైనా తప్పులుంటే క్షమించానా, తర్వాత ముందు మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. తర్వాత ఇంకా ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిమంది ఉద్యోగాలు ఇవ్వాలి, అవి కూడా పూర్తిగా చేయమని చెప్పండి అన్న. తర్వాత ROFR కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఎంకరేజర్స్ కూడా కొంతమంది ఉన్నారు, అవన్నీ కూడా పూర్తిగా ప్రక్రియ తొందర పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. జై హింద్. అప్పుడు హాత్ పడవరే, హాత్ పడవ, మన వాళ్ళంతా చేతులు ఎప్పుడు వీళ్ళంతా మా అన్న, వీళ్ళంతా అంతా ట్రైబల్స్, ఫుల్ ట్రైబల్స్ మొత్తం గిరిజనులు అంతా మా వాళ్ళందరూ. కాబట్టి సార్ నమస్కారం, రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎమ్మెల్యే మిర్యాలగూడ బొత్తు లక్ష్మారెడ్డి గారి శుభాకాంక్ష. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా ఈరోజు విద్యుత్ ఉద్యోగ నియామక పత్రాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ శంకరన్న గారికి, సిఎండి గారికి, అలాగే రామదాస్ నాయక్ గారికి, రామకృష్ణ సార్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకెంతో చేదోడు ఓదోడుగా ఉండి నా గెలుపులో భాగంగా ఉన్న నా గిరిజన తమ్ముళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా నాకు నా జీవితంలో
ఇలాంటిది కొంతమందికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది నా చేతి మీద, బట్టి సారి చేతి మీద నేను ఆయనకి తోడుగా ఉండి ఇప్పించే ఆ భాగ్యం భగవంతుడు నాకు కలిగిందించినందుకు నిజంగా నా జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల్ని నేను మర్చిపోలేదు. నేను కూడా మీ లెక్కన కష్టపడి పైకి వచ్చినాను. నేను నిజంగా ఎందుకంటే పొద్దున కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ తల్లిదండ్రుల యొక్క బాధ నాకు తెలుసు. దాంట్లో మీరు వేరే అబద్ధం చేసుకునే అవసరం లేదు. నన్ను అలాగే R&R ఉద్యోగాలు ఇచ్చిన 133లో కొంతమంది ఎలిజిబిలిటీగా ఏజ్ రూపంగా కానీ లేదా ఇంకో రకంగా ఉంది సార్. వాటిని కూడా త్వరలో ఇప్పించాలని, అలాగే ల్యాండ్ లూజర్లు పోయిన వాళ్ళకి దశల వారీ కాకుండా వాళ్ళకి ఒకటేసారి అందరికీ నియామక పత్రాలు వీళ్ళ లెక్కన కూడా వాళ్ళకు కూడా ఇప్పించాలని, అలాగే ఆర్ఓఎఫ్ఆర్కి ఉద్యోగాలు లేవని బాగా ప్రచారం చేస్తున్నారు సార్. కనీసం వాళ్ళకి CL కిందన్న తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మాకు దామర్చల్ల మండలం అంటేనే మా గిరిజన ప్రాంతం సార్. మొత్తం ఎకరం వండుకొని గత 8 సంవత్సరాల నుంచి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆటోలు తోలుకుంటూ కూలి పనులు చేస్తూ, కానీ వాళ్ళకి ఈరోజు ఈ ఉద్యోగ పత్రాలు తీసుకుంటే గత వారం నుంచి వాళ్ళకి నిద్ర లేకుండా పడిగాపులు కలిసి రాత్రి కూడా నిద్ర లేకుండా అందరూ 3ంటికి 2ంటికి బస్సుకు వచ్చి కూర్చొని ఉన్నారు సార్. నిజంగా వాళ్ళ జీవితం ఎంత ధన్యమైందో, వాళ్ళకన్నా ఎక్కువ నా జీవితం నా చేతుల మీదుగా, బట్టి సార్ చేతుల మీదుగా యాదాద్రి పవర్ ప్లాంట్. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు కొంతకాలం ఫ్యాక్టరీ ఆగిపోయినా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళా పబ్లిక్ హియరింగ్ పెట్టి దాన్ని రన్అప్ చేసుకుంటూ వచ్చి 2-3 సార్లు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్లాంట్ని విజిట్ చేసి దీన్ని ఏదో రకంగా మనం అతి త్వరలోనే మార్చిలోపే ఇవ్వాలనుకున్నాం. సరే ఒక 4-10 రోజులు అటు ఇటు జరిగినాయి తప్ప, కానీ ఎట్టి పరిస్థితులలో కానీ ఏదైనా మనం సాధించుకున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈరోజు మీకు ఈ నియామక పత్రాలు ఇస్తున్నందుకు ఇది జీవితంలో, నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ మర్చిపోలేని సంఘటనని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే సార్ మాకొక చిన్న రిక్వెస్ట్ సార్. దామర్చల మండలం మొత్తం గిరిజనులే ఎక్కువ ఉన్నారు సార్. 90% గిరిజనులే ఉన్నారు. వాళ్ళకి ఇంధనం ఇళ్లలో మటుకు మాకు పూర్తిగా న్యాయం చేయాలి సార్. మీరు ఇళ్ళు లేని వాళ్ళు, రోడ్లు లేని వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ లేని కృష్ణానది పక్కన ఉన్నా కానీ ఫెసిలిటీ లేకుండా పోయింది సార్. మీరు పెద్ద మనసుతోని పెద్ద దయతోని మా దామర్చల్ల అడవితేరిపల్లి మండలాన్ని మనకు ప్రత్యేక నిధులతోని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి వేదికపై చెప్తూ ఉంటారు, ప్రజల అవసరాల్ని మదింపు చేయటం, అవసరాల్ని తీర్చే ప్రణాళికలు రచించటం, రచించిన ప్రణాళికల్ని అమలుపరచటం, ప్రజల కళ్ళల్లో సంతృప్తి చూడటం, అదే నిజమైన ప్రజాస్వామ్య ప్రజాపాలన ప్రభుత్వ లక్షణమని ఆనరబుల్ బట్టి విక్రమార్క గారు ఎన్నో మైళ్ళ దూరం పీపుల్స్ మార్చ్ ద్వారా నడిచి ప్రజల గుండె చప్పుడు చాలా దగ్గరగా విని ప్రజల అవసరాలకు తగిన ప్రణాళికలు రచిస్తూ ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్ర వికాసం కోసం జరుగుతున్న ప్రతి కృషిలో వారి సుదీర్ఘ అనుభవాన్ని మేళవిస్తూ సాగుతున్నారు. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం ముఖ్య అతిథి గారి సందేశం మీ అందరి కరతాళధ్వనులతో.
గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, గౌరవ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా గారికి, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారికి, ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ద్వారా మీ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలు పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే ఈ రెండు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కింద ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాల నియామక పత్రాలని అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనందరం ఎక్కడ సమావేశం అయ్యాం. ప్రాజెక్టులో ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక, సరే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని ఈ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలను అక్కడ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వెంటనే పనులు మొదలుపెట్టించి, మొదలుపెట్టినటువంటి పనులు కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ యూనిట్ 2 నుంచి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి యాదాద్రి పవర్ ప్రాజెక్టు అంకితం చేసినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సమక్షంలో అక్కడికి వచ్చి చేయటం కూడా జరిగింది. సరే, ఆనాడే ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం, ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి, ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 112 మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. మీతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా 51 మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. వారు వీరిద్దరు కూడా సరే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు బాధ్యతల్ని నియామక పత్రాల ద్వారా అందుకోబోతూ ఉన్నారు. ఈరోజు అందుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో 30 సంవత్సరాల దాకా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తూ ఉంది.
నేను ఈ సమావేశానికి వచ్చేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని కూడా ఇవ్వమని స్పష్టంగా చెప్పారు నాకు. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆనాడు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాలు ఆర్థికంగా నిలబట్టమే కాదు ఆత్మగౌరవంతో బతకటానికి ఒక ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా చెప్పమని చెప్పి వారు చెప్పినటువంటి మాటను కూడా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు 59,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం. కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతీ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కేవలం ప్రకటనలు మాత్రమే మేము పరిమితం కాదలుచుకోలేదు. ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి సెలక్షన్ చేసే ప్రక్రియ నుంచి శాంక్షన్ చేసే తేదీ వరకు ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీము సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంతవరకు కూడా డేట్స్ని ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. గతంలో లాగా ప్రకటించడం దాన్ని వదిలేసే కార్యక్రమం చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కేవలం సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక పక్కన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియతో ఇంకో పక్కన దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ లేకపోతే నాలెడ్జ్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్లో పెద్ద ఎత్తున పేరుగంచినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ యావత్తు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతాం.
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ, ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమీ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పునాదులు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచటం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, అట్లాగే ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాల్లో వారి వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవన భృతి పొందుతూ ఉన్నారు. ఇదే స్థాయిలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని, ఎలా విస్తరించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావాలని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఎంఓయూలు చేసుకొని అనేక పరిశ్రమలు ఇక్కడ రావడానికి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలతో ఎంఓ చేసుకున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవటం, తద్వారా అక్కడ మిగతా వ్యవస్థలని సంస్థలకు కూడా వచ్చేటట్టుగా చూసుకొని ఆ అందరికీ అవకాశాలు చేసే కార్యక్రమం. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేస్తే ఇంకా సంస్థలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అని, అట్లాగే ఫ్యూచర్ సిటీ అని వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా జరిగేటువంటి అభివృద్ధిలో అనేక సంస్థలు వస్తాయని మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ పూర్తి బాధ్యతలన్నీ నిర్వర్తించి ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి సోదరిమణులందరికీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అట్లాగే మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, లేదా మిగతా నాయకులు చామల కిరణ్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజెప్పమని చెప్పి నాకు మరీ చెప్పారు. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, నేను అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ రాష్ట్ర కేబినెట్ తరఫున, మీ మంత్రుల తరఫున, మీ శాసనసభ్యులందరి తరఫున
మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మీరు జీవితాల్లో బాగా ఎదగాలని, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సేవలు రాబోయే 30 సంవత్సరాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఎలా కొత్త వెలుగులు నింపుతోందో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత కూడా చదువుకొని ఇంకా పైకి రావాలని, మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని సందేశం అందించిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా కొందరికి లాంఛనంగా నియామక పత్రాలు ఈ వేదికపైన ఇవ్వబడతాయి. మిగతా వాళ్లకు మీ స్టాల్స్లో తీసుకొని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు జెన్కో ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ పతులోతు చంద్రనాయక్, నేను ఇప్పుడు 5 పేర్లు చదువుతాను, వేదిక దగ్గర రండి. పతులోతు చంద్రనాయక్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ సురేష్ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ నాగమణి, హౌస్ కీపర్ హనుమ అండ్ దుర్గా. ఈ 6 రావాలండి. మీ పేరు? పతులోతు చంద్రనాయక్ సన్ ఆఫ్ రతియా, ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ టీజీ జెన్కో. తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా. చంద్రనాయక్ అదృష్టం చూడండి, ఉద్యోగాలకు చొచ్చులే సన్మానం చేసుకుంటున్నాడు. అదే డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా. సో ఎంత బాధ్యతాయుతంగా ఇంకా పనిచేసి తెలంగాణ ప్రజా సేవలో, రాష్ట్ర సేవలో పునీతులు కావాలని ఆశిస్తోంది. అటు నుంచి వెళ్ళమ్మా, అటువైపు నుంచి వెళ్ళు. తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా, జూనియర్ ప్లాంట్ అటెండెంట్. ఆ తర్వాత నాగమణి గారు, హనుమ గారు, దుర్గ గారు, ముగ్గురు. ఆఫీస్ సబార్డినేట్గా బాధ్యత నిర్వహించబోతున్న తల్లి శ్రీమతి రూపావత్ నాగమణి, డాటర్ ఆఫ్ చందు. తర్వాత ఐ రిక్వెస్ట్ డిఏఓస్ టు బి రెడీ. సుగుణాకర్, సాయి శ్రీకాంత్, మౌనికా రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, బాంధవి వేదిక దగ్గర రావాలండి. ఈ 5 1 2 3 4 5 5 మాత్రమే. సుగుణాకర్, సాయి శ్రీకాంత్, మౌనికా రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి అండ్ బాంధవి. ఇప్పుడు గుగులోతు దుర్గ గారు, హనుమ దుర్గ ఉండమ్మా, హనుమ తర్వాత. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్, హౌస్ కీపర్స్. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ గుగులోతు దుర్గా, డాటర్ ఆఫ్ సూర్య. Now I request Honorable Deputy Singh గారి చేతుల మీదుగా DAOs అమీర్ శెట్టి సుగుణాకర్, యాభై 51 మంది TGPSC ద్వారా ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టిన పనులు, బిల్లులు, బాధ్యత ఈ రోజు నుంచి వాళ్ళు తెలంగాణ ప్రజాసేవలోకి వస్తున్నారు ఉద్యోగులుగా. అమీర్ శెట్టి సుగుణాకర్ తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు నిబద్ధతతో. సుగుణాకర్ తర్వాత సాయి శ్రీకాంత్, చతుర్వేదుల సాయి శ్రీకాంత్. సాయి శ్రీకాంత్ తర్వాత మోనికా రెడ్డి. May I now request Ajay Garu, Director, to propose vote of thanks.
డైరెక్టర్ గారు ఒక ముఖ్య విషయం చెప్తున్నారు.